నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అది ఇప్పటి వరకు కూడా 19 నెలలైన 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే రైతులకి పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర లేదు. దానివల్ల రైతులు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళల్ని ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారంటే ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా. మహిళలకి రక్షణ ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులే మహిళల్ని వంచిస్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ మహిళలకి కాపాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఘోరమైన పరిస్థితిలో సాధికారత కోల్పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. అలాగే మహిళల పరపతి కూడా తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాము. అలాగే డ్వాక్రా సంఘాలకి ఈ రోజు బ్యాంకులు లోన్లు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. గతంలో జగనన్న మహిళల కోసం చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ చేసి వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం ఎంతగానో కృషి చేస్తే ఈ రోజు అవేవీ లేకపోవడం వలన, వాళ్ళని ఆదుకోకపోవడం వలన డ్వాక్రా సంఘాల దుస్థితి ఈ రోజు ఎలా ఉంది. అలాగే తీసుకుంటే విద్యార్థులు ఈ రోజు 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వచ్చేసారు. అంటే విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వలన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వట్లేదు. ఎంత దారుణం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో పెట్టేయడం వల్ల ఈ రోజు పేద విద్యార్థుల తాలూకా ఉన్నత విద్య ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు కాలేజెస్ లో విద్యార్థుల్ని సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు ఫీజులు కట్టలేకపోవడం వల్ల, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కేటాయించకపోవడం వల్ల. వీళ్ళు కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్నారు. వీళ్ళు ప్రత్యేక హోదా అడగొచ్చు, వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంది, కానీ వీళ్ళు అడగట్లేదు. వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పోలవరం ఎత్తును కూడా తగ్గించేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా కేంద్రం నుంచి రావాల్సిన ఎటువంటి నిధులు కూడా రాబెట్టకుండా వీళ్ళు చోద్యం చూస్తూ వీళ్ళ స్వలాభం కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తూ ఉండే పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని అప్పనంగా తన బినామీలకి దోచిపెడుతూ ఉండే పరిస్థితి, అది కారు చౌకగా దోచిపెడుతూ ఉండే పరిస్థితి రాష్ట్రమంతా చూస్తూ ఉన్నాము. విద్య నేర్చుకోవాల్సిన సంక్షేమ హాస్టల్స్ లో ఈ రోజు అశ్లీల నృత్యాలు ఆడిస్తూ తప్పుదోవ పట్టిస్తూ విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఈ సమస్యలన్నిటి మీద కూడా గవర్నర్ గారితో మాట్లాడించలేదు ఈ ప్రభుత్వం అని నేను అడుగుతూ ఉన్నాను. ఇవన్నీ వదిలేసి ప్రజలు మభ్య పెడుతూ వీళ్ళు ఈ 19 నెలలుగా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవైతే అబద్దాలు చెప్పారో 19 నెలలుగా ప్రజలు మభ్య పెడుతూ ఉన్నారో అవే అబద్దాలని అత్యున్నత స్థానంలో ఉన్న గవర్నర్ గారితో ఈ రోజు చెప్పిస్తూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ సమస్యలన్నిటి మీద కూడా ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తామని చెప్పి అసెంబ్లీలో మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. దీని వలన మేము ఈ రోజు బయటికి వచ్చేయడం జరిగింది. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడి పోరాటం చేసే పార్టీ. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తాం, అధికార పక్షంలో ఉండేటప్పుడు ప్రజలకు కావాల్సిన అన్ని కూడా ఇచ్చిన హామీలు అమలు చేస్తాము. వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ తప్పులన్నిటి మీద కూడా మేము కౌన్సిల్లో, శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. ఇచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యేంత వరకు కూడా మా పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. వీళ్ళు పాలనలో వైఫల్యం చెందారు. అసమర్థ పాలన అనేది ప్రతి విషయంలో కూడా మనకి అర్థమైన పరిస్థితి. శాంతి భద్రతలు భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజు భయాందోళనకు గురి చేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంతసేపు కూడా వీళ్ళ పాలన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సందర్భంలో కూడా డైవర్ట్ చేస్తూ రకరకాల అవసరం లేని ఇష్యూలు, అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందుకే గవర్నర్ గారితో ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి తాలూకా పాలనా వైఫల్యము, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా అరాచకాలని రానున్న రోజుల్లో మేము మా శాసన మండలిలో ఎండగట్టబోతూ ఉన్నాము. అలాగే గవర్నర్ గారి దృష్టిలో కూడా వీళ్ళు చెప్పిన అబద్ధాలు కూడా మేము తెలియజేయబోతూ ఉన్నాము. గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా మార్చాల్సిందిగా మేము కోరబోతూ ఉన్నాము. రానున్న రోజుల్లో ప్రజల తరపున శాసన మండలి సమావేశాల్లో మేము ప్రశ్నించబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాం.